సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. సో ఫ్రెండ్స్, ఫైనల్గా చూసినట్టయితే మన యొక్క ఇండియాలో ఐఫోన్ 12 సిరీస్ అనేవి లాంచ్ అయితే చేశారు. యాక్చువల్గా చూసినట్టయితే ప్రీవియస్ లాంచ్లో మనకు ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ అయితే లాంచ్ చేశారనమాట. అండ్ ఈ యొక్క ఐఫోన్ 12 సిరీస్ లైనప్ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకు ఇంకొక ఎక్స్ట్రా మోడల్ అయితే తీసుకొచ్చారు. అదే మనకు ఐఫోన్ 12 మినీ అనమాట. సో ఈ రోజు వీడియోలో చూసినట్టయితే ఈ యొక్క ఐఫోన్ 12 మినీ దీనికి ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారం దీని యొక్క కంప్లీట్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ దీంట్లో మీకు ప్రతి ఒక్క డౌట్ అయితే తీరిపోతుంది అనమాట. ఇది మీకు గేమింగ్కి యూజ్ అవుతుందా లేదా, తర్వాత కెమెరా లవర్స్కి యూజ్ అవుతుందా లేదా, దీని యొక్క బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. అండ్ దీంట్లో చూసినట్టయితే ఇంకా 3 మోడల్స్ కూడా వచ్చినాయి అనమాట. ఐఫోన్ 12, ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్. కాకపోతే మన యొక్క వీడియో వచ్చేసి ఐఫోన్ 12 మినీ గురించి కాబట్టి ఈ వీడియోని ఈ యొక్క మొబైల్తో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, నా ఛానల్ని మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే ఐఫోన్ 12 మినీ దీనికి ఇచ్చిన డిజైన్ గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. దీని యొక్క డిజైన్ చూసినట్టయితే మనకు చాలా ఆసమ్ లుక్తో అయితే కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు డ్యూయల్ కెమెరా సెటప్తో అయితే కనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మీకు ఈ యొక్క నాస్లో 12 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన సెల్ఫీ కెమెరా అయితే ఉంటుందన్నమాట. అండ్ మీకు ఇది వచ్చేసి ఫేస్ ఐడి ప్రొటెక్షన్తో అయితే వస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే దీని యొక్క అట్రాక్షన్ మాత్రం మీకు చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది అనమాట. ఐఫోన్ సిరీస్లో చూసినట్టయితే డిజైన్లో మీకు ఎటువంటి లోటు పాటలు లేవనే చెప్పుకోవచ్చు. ఇదే కాదు, మీకు ఇంకా ఫ్యూచర్లో ఏ మొబైల్ వచ్చినా మీకు డిజైన్ పరంగా మాత్రం ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదనే చెప్పుకుంటాను మీ యొక్క లైఫ్ టైం పీరియడ్లో. ఎందుకంటే మనకు అంత అట్రాక్టివ్గా అంత మంచి డిజైన్తో అయితే వస్తుందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూసినట్టయితే ఈ యొక్క ఐఫోన్ 12 మినీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీని యొక్క థిక్నెస్ ఏంటి, దీని యొక్క మొబైల్ వెయిట్ ఎంత ఉంది, తర్వాత బ్యాక్ సైడ్ గ్లాస్ ఇచ్చారా లేకపోతే ప్లాస్టిక్ ఇచ్చారా, ఇవైతే మనం మేజర్గా తెలుసుకోవాలి. ఈ యొక్క ఐఫోన్ 12 మినీ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మీకు 7.4 mm మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది. 135 grams మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు గ్లాస్ బాడీతో ఉంటుంది. అండ్ దీని యొక్క ఫ్రేమ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మీకు అల్యూమినియం ఫ్రేమ్తో అయితే ఉంటుంది అనమాట. ఈ యొక్క ఐఫోన్ 12 మినీ మొబైల్ అయితే ఉందో ఇది వచ్చేసి మీకు కంప్లీట్గా వాటర్ రెసిస్టెంట్ అనే చెప్పుకోవచ్చు. దీనికి వచ్చేసి మనకు IP68 రేటింగ్ అయితే ఇచ్చారు. సో దీనికి అర్థం ఏమంటే మీరు ఎప్పుడు పడితే అప్పుడు నీళ్ళలో పడేసుకొని ముంచి తీసి మళ్ళీ మార్నింగ్ తీయండి అని దీని యొక్క అర్థం అయితే ఇది కాదు. కేవలం మీకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఎప్పుడైనా మీకు తెలియకుండా మొబైల్ నీళ్ళలో పడినా అప్పుడు మీరు సడన్గా తీస్తారు కాబట్టి ఈ యొక్క మొబైల్ అయితే మీకు చెక్కు చెదరదనే చెప్పుకోవచ్చు అనమాట. అది ఈ యొక్క IP68 రేటింగ్కి దాని యొక్క మీనింగ్. సో IP68 అంటే ఇంకా అదే పనిగా మీరు నీళ్ళలో ముంచితే మాత్రం ఇదే కాదు ఇంకా ఏ మొబైల్ ఇచ్చినా మీకైతే ఎడిపోయే ఆస్కారం అయితే కనిపిస్తుంది. అండ్ దీని యొక్క థిక్నెస్, దీని యొక్క మొబైల్ వెయిట్ పరంగా చూసినట్టయితే మనకు చాలా లైట్ వెయిట్గా అయితే ఉంటుంది. అండ్ దీని యొక్క థిక్నెస్ చూసినా మనకు పెద్దగా లావ్ అయితే ఏమీ కనిపించదు అనమాట. సో దీని యొక్క థిక్నెస్, దీని యొక్క గ్లాస్ బాడీ చూడడానికి మనకు చాలా ప్రీమియం లుక్తో అయితే కనిపిస్తుంది. ఇందులో మాత్రం మీకు ఎలాంటి నెగిటివ్ డిసడ్వాంటేజ్ లేదనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే ఐఫోన్ 12 మినీ దీనికి ఇచ్చిన డిస్ప్లే గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ యొక్క ఐఫోన్ 12 మినీకి వచ్చేసి 5.4 inch ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ రెటినా XDR OLED డిస్ప్లే అయితే ఇచ్చారు. అలాగే మనకు 625 nits నుంచి 1200 nits వరకు మాక్సిమం బ్రైట్నెస్ అయితే ఇచ్చారు అనమాట. సో దీని ద్వారా మీరు ఎండలో తీరినా సరే ఈ యొక్క మొబైల్ ఏదైతే ఉందో ఐఫోన్ 12 మినీ అనేది మీకు డిస్ప్లే అనేది చాలా బ్రైట్నెస్గా అయితే చూపిస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి 19.5:9 ఆస్పెక్ట్ రేషియో ఉంటుంది. అండ్ దీని యొక్క గ్లాస్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మీకు స్క్రాచ్ రెసిస్టెంట్తో అయితే ఉంటుంది అనమాట. దీంట్లో మీకు గీతలు అలాంటి మరకలు అవేమీ అయితే కనిపించవు. ఎందుకంటే మనకు స్క్రాచ్ రెసిస్టెంట్ అంటే ఈ యొక్క గీతలు అనేవి ఉంటాయి కదా డిస్ప్లేలో, అవైతే మీకు మ్యాక్సిమం పడవనే చెప్తుంది అనమాట. సో అలాంటి గ్లాస్ అయితే యూజ్ చేస్తామని వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ డిస్ప్లే విషయంలో మాత్రం మీకు ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఇచ్చారు కాబట్టి స్టార్టింగ్ వేరియంట్లో కూడా ఇది ఒక మంచి విషయం అనే చెప్పుకోవచ్చు. అండ్ మ్యాక్సిమం బ్రైట్నెస్ కూడా ఇచ్చారు, ఇది కూడా మనకు చాలా సూపర్ అనే చెప్పుకోవచ్చు అనమాట. అండ్ OLED డిస్ప్లే ఇచ్చారు కాబట్టి ఫస్ట్ టైం దీంట్లో ఇంకా సూపర్ అనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఐఫోన్ డిస్ప్లేస్లో మనకు ప్రత్యేకంగా నెగిటివ్ ఇష్యూ అంటూ ఏది అయితే ఉండదు మ్యాక్సిమం దీని యొక్క డిస్ప్లే పరంగా. సో డిస్ప్లే పరంగా చూసినట్టయితే మీకు కేవలం చిన్న సైడ్ డిస్ప్లే అనే డిసప్పాయింట్మెంట్ తప్ప ఇంకా ప్రతి ఒక్కటి చాలా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. దీంట్లో వచ్చేసి మనకు డిస్ప్లే వచ్చేసి చాలా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండబోతుంది అనమాట. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా మనం బ్యాక్ సైడ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుని ఆ తర్వాత ఫ్రంట్ సైడ్ కెమెరా విషయాలకు అయితే వద్దాం. మనకు బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో, 11 ప్రో మ్యాక్స్ ఏ విధంగా అయితే ఈ యొక్క మోడల్ ఇచ్చారో కెమెరా మోడల్, అదే విధంగా ఈ యొక్క ఐఫోన్ 12 మినీ కూడా ఇచ్చారనమాట. కాకపోతే ఇందులో వచ్చేసి మీకు కేవలం డబల్ కెమెరాస్ అయితే ఉంటాయి. ఈ యొక్క రెండు కెమెరాస్ వచ్చేసి మీకు 12MP ప్లస్ 12MP అయితే ఇచ్చారనమాట. ఫస్ట్ 12MP వచ్చేసి 1.6 అపర్చర్తో వస్తుంది. సెకండ్
సెకండ్ 12 MP వచ్చేసి 2.4 అపర్చర్తో అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క 12 MP వచ్చేసి వైడ్ యాంగిల్ కోసం, తర్వాత 12 MP వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం. దీంతో మీరు 4K 24 ఫ్రేమ్స్, 30 ఫ్రేమ్స్ అలాగే 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ దీంట్లో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది కాబట్టి ఈ యొక్క iPhone 12 మినీతో మీరు ఏదైనా వీడియో తీస్తే అవుట్పుట్ అనేది మీకు చాలా గింబల్తో తీసినంత స్టెబిలైజ్గా అయితే ఉంటుందనే చెప్పుకోవచ్చు. తర్వాత ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మీకు 12 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన ఈ యొక్క కెమెరా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మీకు f2.2 అపర్చర్తో అయితే ఉంటుందన్నమాట. దీంతో కూడా మీరు 4K 30 ఫ్రేమ్స్, 24 ఫ్రేమ్స్ అలాగే 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వరకు అయితే రికార్డ్ చేయొచ్చు ఈ యొక్క వీడియోస్ని. దీంట్లో కూడా మీకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇచ్చారు కాబట్టి ఈ యొక్క మొబైల్తో మీరు ఫ్రంట్ సైడ్ కెమెరాతో కానివ్వండి, తర్వాత బ్యాక్ సైడ్ కెమెరాతో కానివ్వండి, ఈ యొక్క వీడియోస్ అనేవి ఏవైతే షూట్ చేస్తారో ఇవి డెఫినెట్గా మీకు అవుట్పుట్ అనేది చాలా స్టెబిలైజ్డ్ అవుట్పుట్ అయితే ఉంటుంది. మరి బ్రదర్ సెల్ఫీస్ కోసం, తర్వాత బ్యాక్ సైడ్ కెమెరాతో ఈ యొక్క ఫొటోస్ దిగే వాళ్ళ కోసం మరి ఎలా ఉంటుందంటే వాళ్ళకు కూడా ఇంకా కళ్ళు మూసుకొని ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు. ఒక ఐఫోన్ కానివ్వండి, ఒక గూగుల్ మొబైల్ కానివ్వండి, అన్నీ ఇంకా కెమెరా విషయం మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఈ యొక్క వివో X50 కానివ్వండి, ఒప్పో కానివ్వండి, మనకు ప్రత్యేకంగా కెమెరా గురించి చెప్పాల్సిన అవసరం అయితే ఏవి లేవన్నమాట. ఎందుకంటే వీళ్ళంతా వచ్చేసి మేజర్గా కెమెరా పైన ఎక్కువ ఫోకస్ అయితే చేస్తారు. సో అందుకోసమే వీళ్ళ యొక్క కంపెనీ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో మనకు కెమెరాకి పెట్టిందే పేరు అనే చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క iPhone 12 మినీ కెమెరాస్ మాత్రం డెఫినెట్గా ప్రో కెమెరాస్ అనే చెప్పుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు కెమెరా లవర్స్ అయితే ఖచ్చితంగా ఈ యొక్క iPhone 12 మినీ మొబైల్ అయితే తీసుకోవచ్చు. మరి ఇది అన్ని మోడల్స్ కంటే చిన్న మోడల్ కదా అని మీరైతే గెస్ చేసుకోకండి. ఇందులో మీకు చిన్న మోడల్ అయినా సరే దీంట్లో పర్ఫార్మెన్స్ మాత్రం మీకు నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. ఒక్క ఫోటో మీరు దిగితే చాలు ఇంకా మీకు ఇంట్రెస్ట్ అనేది అంతగా అయితే పెరిగిపోతుందనే చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో చూసినట్టయితే మనకు లేటెస్ట్ ప్రాసెసర్ యాపిల్ బయోనిక్ A14 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. సో దీని ద్వారా మీరు పబ్జీ ఆడండి, ఫ్రీ ఫైర్ ఆడండి, తర్వాత కాల్ ఆఫ్ డ్యూటీ ఆడండి, పెద్ద పెద్ద గేమ్స్ ఏవి ఆడినా సరే మీకు చాలా అల్ట్రా స్మూత్గా అయితే హ్యాండిల్ చేస్తుందనే చెప్పుకోవచ్చు. ఇందులో మీకు లేటెన్సీ ఇష్యూస్ కానివ్వండి, తర్వాత ల్యాగ్ ఇష్యూస్ కానివ్వండి, స్ట్రక్కింగ్ ఇష్యూస్ కానివ్వండి, హీటింగ్ ఇష్యూస్ కానివ్వండి, ఇలాంటివి అయితే మీకు అస్సలు రావనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే ఇది వచ్చేసి మనకు iOS 14తో అయితే ఉంటుందన్నమాట. సో iOSకి మనకు ఆండ్రాయిడ్కి కంప్లీట్గా డిఫరెంట్ స్ట్రీమ్ అనే చెప్పుకోవచ్చు. మీరు ఎప్పుడు ఆండ్రాయిడ్కి తర్వాత iOSకి కంపేర్ అయితే చేసి చూడదండి. ఎందుకంటే మనకు iOS తర్వాత ఆండ్రాయిడే అనమాట. ఒకవేళ మీరు కంపేర్ చేసి వస్తే iPhone 12 నుంచి iPhone 11కి కంపేర్ చేయండి, లేకపోతే iPhone XS నుంచి iPhone 12కి కంపేర్ చేయండి. ఈ విధంగా కంపేర్ చేయండి. ఈ యొక్క ఆండ్రాయిడ్ జోలికి అయితే వెళ్ళకండి. ఆండ్రాయిడ్కి ఆండ్రాయిడే కింగ్, ఐఫోన్కి ఐఫోన్ కింగ్ అనే చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత చూసినట్టయితే దీంట్లో మనకు GPU కోసం యాపిల్ GPU 4 కోర్ GPUతో అయితే యూజ్ చేస్తారు. ఈ యొక్క GPU అనేది మీకు గేమింగ్ అయితే అప్పుడు చాలా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. మీరు గేమర్స్ అయినా సరే ఈ యొక్క యాపిల్ 12 మినీ మొబైల్ చిన్నదైనా సరే మీకు డెఫినెట్గా టాప్ గ్రేడ్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు అనమాట. మీకు గేమింగ్ కోసం డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క వేరియంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీంట్లో వచ్చేసి మనకు 64GB వేరియంట్ ఉంది, 128GB వేరియంట్ ఉంది. తర్వాత హై ఎండ్ వేరియంట్ వచ్చేసి 256GB వేరియంట్ వరకు అయితే ఇచ్చారు. అండ్ మీకు ఏ వేరియంట్ కావాలో మీరే డిసైడ్ అయితే చేసుకోండి. అండ్ ఈ రోజులో చూసినట్టయితే మనకు 64GB వేరియంట్ ఏదైతే ఉందో ఇది మీకు ఎన్ని రోజులు అయితే వర్క్ కాదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు వాట్సాప్ నుంచి కానివ్వండి, ట్విట్టర్ నుంచి కానివ్వండి, ఇలాంటివన్నీ మీకు ఫొటోస్, వీడియోస్ డైలీ వస్తూనే ఉంటాయి. మరి అలా వచ్చినప్పుడు ఈ యొక్క 64GB అనేది మీకు నిజానికి చెప్పాలంటే జెన్యున్గా ఒక నెల కూడా ఉండదు అనమాట. అంత తొందరగా నిండిపోతుందనే చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో మీకు అప్ టు 10GB వరకు ఈ యొక్క మొబైల్ అయితే తీసుకుంటుంది. అండ్ మిగతా 15 to 40GB అనేది మీకు ఎంతగా కాదనే చెప్పుకోవచ్చు అనమాట. మీరు మాక్సిమం 128GB వేరియంట్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క బ్యాటరీ చూసినట్టయితే మనకు 2227 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. అంతేకాక మనకు 20 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. దీని యొక్క బ్యాటరీ చూసినట్టయితే మీకు మరీ అంత బ్యాటరీ అయితే ఉండదు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు చిన్న తప్పు చేశారనే చెప్పుకోవచ్చు. iPhone 11 సిరీస్ ఏదైతే ఉందో దాంట్లో మనకు ప్రతి ఒక్క సిరీస్లో 3000కి అబోవ్ బ్యాటరీ అయితే ఇచ్చారు. ఈ యొక్క iPhone 12 మినీకి వచ్చేసి 2000 బ్యాటరీ అనేది మనకు అంత పెద్ద యూస్ఫుల్ అయితే కాదనే చెప్పుకోవచ్చు. వీళ్ళు డెఫినెట్గా 3000 mAh బ్యాటరీ ఇచ్చింటే మనకు చాలా గొప్ప మొబైల్ అయితే ఉండేదన్నమాట. సో మీకు మంచి బ్యాటరీ బ్యాకప్ కావాలంటే మీరు కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పుకోవచ్చు ఈ యొక్క iPhone 12 మినీ మొబైల్లో. అండ్ 20 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. ఇది కూడా మనకు చాలా మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు. సో మనం ఆండ్రాయిడ్తో అయితే కంపేర్ చేయొద్దు. ఆండ్రాయిడ్కి మనకు iOSకి కంప్లీట్గా డిఫరెంట్ స్ట్రీమ్ అనమాట. అండ్ దీంట్లో మనకు ఛార్జింగ్ కోసం లైట్నింగ్ ఛార్జింగ్ అయితే ఇస్తారనమాట ఈ యొక్క పోర్ట్ వచ్చేసి. సో డెఫినెట్గా మీరు ఎటువైపు తిప్పెట్టినా సరే ఈ యొక్క మొబైల్ అయితే ఛార్జ్ చేసి అయితే చూపిస్తుంది. అండ్ దీంట్లో మీకు ఎక్స్ట్రాగా QI వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట అప్ టు 15 watts వరకు. అండ్ మీకు అప్ టు 55% ఫుల్ ఛార్జ్ వచ్చేసి కేవలం 30 minutesలో ఎక్కుతుందని వీళ్ళైతే క్లైమ్ చేశారనే చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో మీకు ఎటువంటి 3.5mm జాక్ అయితే ఉండదు అనమాట. మరి ఓవరాల్గా చూసుకుంటే మీకు ఈ యొక్క బ్యాటరీ బ్యాకప్ అనేది మీరు ఊహించినంత అయితే అస్సలు ఉండదనే చెప్పుకోవచ్చు. మీరు హార్డ్గా యూస్ చేసే వాళ్ళు అయితే డెఫినెట్గా మీకు ఈవినింగ్ 4కి లేదా 3 PM అయిపోయే అవకాశాలు అయితే మీకు చాలా ఉన్నాయనే చెప్పుకోవచ్చు అనమాట. సో హవెవర్ టోటల్గా చూసినట్టయితే మీకు బ్యాటరీ విషయంలో కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. తర్వాత
తర్వాత చూసుకున్నట్టయితే మనం దీని యొక్క కలర్స్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో చూసుకున్నట్టయితే మనకు చాలా కలర్స్ అయితే వచ్చాయని చెప్పుకోవచ్చు. దీంట్లో చేసి మీకు బ్లాక్ కలర్, వైట్ కలర్, రెడ్ కలర్, బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ అనమాట. అండ్ ఏ కలర్ తీసుకోవాలో కంప్లీట్గా మీ పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి నేను పర్టికులర్గా ఇదే కలర్ తీసుకోండి అని మీకైతే ఫోర్స్ చేయలేను. అండ్ ఎవరి బిహేవియర్ పైన ఆ యొక్క కలర్ అనేది ఉంటుంది కాబట్టి మీకు ఏ కలర్ నచ్చితే ఆ యొక్క కలర్ అనేది తీసుకోవడమే అనమాట. ఇప్పుడు చూసినట్టయితే ఫైనల్గా దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. మనకు బేస్ వేరియంట్ 64GB ఏదైతే ఉందో అది వచ్చేసి మనకు 69,900 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. ఈసారి చూసినట్టయితే వీళ్ళు ప్రైస్ అనేది అమాంతం ఇంకా ఆకాశానికి అయితే తీసుకొని పోయారనే చెప్పుకోవచ్చు. ఈ యొక్క ప్రైస్కి చూసినట్టయితే అస్సలు తీసుకోకూడదు ఫ్రెండ్స్ ఈ యొక్క iPhone 12 mini అనేది. సో మరి ఎందుకు తీసుకోవాలంటే మనకు ముఖ్యంగా 2 కారణాలు అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ కారణం చూసుకున్నట్టయితే సెక్యూరిటీ పర్పస్. సో చాలా మంది అయితే భయపడుతూ ఉంటారు ఈ యొక్క యూట్యూబర్స్ కానివ్వండి, తర్వాత సెలబ్రిటీస్ కానివ్వండి, తర్వాత ఇంకా ఎవరికైనా ఇంపార్టెంటే కదా ఈ యొక్క ఫొటోస్, ఇమేజెస్, వీడియోస్ అనేవి. సో అలాంటి హ్యాకర్స్తో కాపాడుకోవడానికి ఈ యొక్క యాపిల్ సెక్యూరిటీ అనేది మీకు చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటుంది. దీంట్లో ఫైర్ వాల్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుందన్నమాట. సో ఈ యొక్క ఐఫోన్ని దాటి వీళ్ళు హ్యాకర్స్ ఎవరైతే రావాలంటే వాళ్ళకు అంత ధైర్యం లేదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో మనకు అంత ప్రొటెక్షన్ అయితే ఉంటుందన్నమాట. సెక్యూరిటీలో మాత్రం మీకు ఐఫోన్కి మించిన మొబైల్ అయితే ఇంకా రాలేదనే చెప్పుకోవచ్చు. తర్వాత సెకండ్ రీజన్ చూసినట్టయితే దీని యొక్క కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. దీని యొక్క కెమెరా చూసినట్టయితే డెఫినెట్గా మనకు ప్రో గ్రేడ్ కెమెరాస్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఈవెన్ మీకు ఈ యొక్క 12 mini చిన్న మొబైల్ అయినప్పటికీ మీకు దీంట్లో కెమెరాస్ మాత్రం డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటాయి. ఒకసారి మీరు షార్ట్ ఫిల్మ్ అనేది లేకపోతే చిన్న వీడియో అనేది షూట్ చేసి చూడండి, అప్పుడే మీకైతే అర్థమవుతుంది అనమాట. ఈ యొక్క ఐఫోన్ సిరీస్లో చూసినట్టయితే మీకు కెమెరాకి కొట్టే మొబైల్ లేదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో కెమెరాస్ అనేవి అంత బాగా ఉంటాయి. మొబైల్స్ కూడా ఉంటాయి, కాకపోతే ఐఫోన్కి మించిన మొబైల్ ఇంకా కొన్ని ఉన్నాయి, కొన్ని మాత్రమే ఉన్నాయన్నమాట. సో అందులో ఈ యొక్క టాప్ రేంజ్లో ఈ యొక్క ఐఫోన్ సిరీస్ ఉన్నాయనే చెప్పుకోవచ్చు అనమాట. మరి ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క iPhone 12 mini మొబైల్ కొనాలా వద్దా అంటే నేనైతే కొనండి అనే చెప్తాను. ఎందుకంటే మనకు ఐఫోనే, ఆండ్రాయిడే అనమాట. కాకపోతే ఈ యొక్క iPhone 12 సిరీస్ ఏదైతే ఉందో ఈ యొక్క మినీ మోడల్ వచ్చేసి కొంచెం కాదు చాలా ఎక్కువ ప్రైస్ పెట్టారనే చెప్పుకోవచ్చు. సో హవెవర్ మీకు మంచి సెక్యూరిటీ, మంచి కెమెరా కావాలంటే డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ అయితే ట్రై చేయండి. అండ్ 64GBనే మీకు అరౌండ్ 70,000 ఉంది కాబట్టి నాకైతే వద్దనే చెప్పాలనిపిస్తుంది. కాకపోతే మనకు ఐఫోన్ కదా, ఇంకా ఏం చేయలేము. సో ఓవరాల్గా చూసుకుంటే మీకు మంచి టాప్ రేంజ్లో ప్రొటెక్షన్ కావాలి, తర్వాత మంచి ప్రో గ్రేడ్ కెమెరాస్ కావాలి ఈ యొక్క DSLR లెక్క అంటే మాత్రమే ఈ యొక్క iPhone 12 mini తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ మీకు మంచి గేమింగ్ కోసం కావాలి, మంచి డిస్ప్లే కావాలంటే డెఫినెట్గా మనకు ఆండ్రాయిడ్లోనే టాప్ రేంజ్ మొబైల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ యొక్క ఐఫోన్ తీసుకోవడానికి కారణం ఏమంటే మనకు ముందుగా సెక్యూరిటీ పర్పస్ అనే చెప్పుకోవచ్చు. మనకు టాప్ ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి దీని యొక్క సెక్యూరిటీ, దీని యొక్క కెమెరా అనే చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క iPhone 12 mini దీనికి ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారం దీని యొక్క కంప్లీట్ రివ్యూ. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టు అనిపిస్తే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.